గుర్తించినటువంటి సేవకులకు మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చును, ఇంటి యజమానునికి తెలిసి ఇండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహాకృపను బట్టి ఈ యొక్క రాత్రి కాలం వేళ పునరుద్ధానపు ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఇప్పటి వరకు నీ బిడ్డలు పాటలు పాడి మిమ్మల్ని ఘనపరిచినందుకై వందనాలు. ఈ సమయములో వాక్యం వింటున్న నీ బిడ్డలకును మీకు మధ్య మీ సేవకునిగా నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచి నీ రాకడ కొరకై సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ లేఖనము యేసు ప్రభువారు ఆయన రాకడను గూర్చి ఆయన శిష్యులు అడిగినప్పుడు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. ఆయన ఒలీవల కొండ దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి, అయ్యా, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని గుర్తులేమిటి అని అడిగినప్పుడు ఈ లేఖనాలలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనము నుండి 51వ వచనం వరకు కూడా ఆయన గుర్తులను సిద్ధపాటును గూర్చిన సమాచారాన్ని శిష్యులతో ఆయన మాట్లాడాడు. ఈ సందర్భములో ఆయన మాట్లాడుతూ, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉంటే అతడు తన ఇంటిని కాపాడుకుంటాడు అనే మాటను మాట్లాడాడు. ఈ వచనములో 7 అంశాలు ఉన్నాయి, 7 వర్తమానాలు ఉన్నాయి. ఒక్కొక్క వర్తమానాన్ని మనం ధ్యానించే సమయం కాదు, కానీ ఒక వర్తమానాన్ని దీనిలో నుండి మనము ధ్యానము చేద్దాం. ఆయన మాట్లాడిన మాట ఏమిటి అనంటే, తనకు తెలిస్తే పోగొట్టుకోకుండా కాపాడుకుంటాడు అని చెప్పాడు. ఇవి కడవరి దినాలు గనుక రక్షింపబడినటువంటి ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితములో ఏం కాపాడుకోవాలి అనే అంశాన్ని మాత్రమే ధ్యానం చేద్దాం. మనము మన ఆత్మీయ జీవితములో రక్షింపబడిన తరువాత కాపాడుకోవలసిన ప్రధానమైనటువంటివి ఆత్మ సంబంధమైనవి చాలా ఉన్నాయి. వాటిలో సమయానుకూలముగా కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనము కాపాడుకోవలసినవి కానీ కాపాడుకోలేకపోతే మనము ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎత్తబడడం కష్టం. ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే ఇక ఆ జీవితం అనేది ఎంత దుర్భరమో, లేక ఆ జీవితం అనేది ఎంత భయంకరమైనదో వాక్యం చాలా తేటగా మనతో మాట్లాడుతుంది. మనం పడుతున్న ఈ ప్రయాసంతా దేని కొరకు అనంటే, ఒక రోజున ప్రభువు పెండ్లి కుమారునిగా ఆకాశ మధ్యమునకు వస్తాడు. సంఘమయ్యున్న మనం సిద్ధపరచబడి ఆయన దగ్గరకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎత్తబడతాము. ఈ కార్యమంతా కూడా కనురెప్ప వేసి తీసేలోపు జరుగుతుంది అన్న ఒక్క విశ్వాసమును బట్టే మనము ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు మాటలు వింటూ ఆ రాకడ ఎప్పుడు అని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. అయితే ఈ ఆత్మీయ జీవితములో ఒక రక్షింపబడినటువంటి విశ్వాసిని అపవాది ఏమైనా సరే ఎత్తబడనీయకుండా, ఏమైనా సరే ఆ మనిషిని ప్రభువుకు దూరము చేసి ఆ మనిషి దగ్గర ఉన్న వాటిని కొన్నిటిని నాశనము చేయాలని, కొన్నిటిని పాడు చేయాలని,
కొన్నిటిని దొంగిలించాలని వాడు దొంగగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే ఈ దినాలలో మనం ఏం కాపాడుకుంటే మన ఆత్మీయ జీవితాలు వర్ధిల్లతాయి. ఎందుకంటే చాలామంది రక్షింపబడతారు, కానీ రక్షింపబడిన తరువాత వాళ్ళ యొక్క అజాగ్రత్తగా ఉండడాన్ని బట్టి, లేక మెళుకువ లేకపోవడాన్ని బట్టి, లేక వారు గ్రహింపు లేనటువంటి జీవితాన్ని బట్టి రక్షింపబడిన తరువాత కూడా వారి ఆత్మీయ జీవితాలు చాలా భయంకరముగా ఉంటాయి. పేరుకు మాత్రమే బాప్తిస్మం పొందాం అంటారు, కానీ బాప్తిస్మము పొందిన ఒక వ్యక్తి జీవితములో ఉండవలసినటువంటి ఆత్మీయ లక్షణాలు ఏమాత్రము కూడా కనబడవు. పేరుకి వాళ్ళు బాప్తిస్మం పొందిన వారే, పేరుకి వాళ్ళ ఆత్మీయ జీవితాలలో యేసు ప్రభువుని అంగీకరించమన్నవారే, కానీ వారి జీవితాలలో ఉండవలసినటువంటి శ్రేష్టతలు ఉండవు. ఉదాహరణకు, ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచారు అన్న పేరు అంతే, కానీ వాళ్ళల్లో నుండి ఐగుప్తు ఆశలు ఏమీ పోలేదు. పదే పదే ఆ ఆశలు గుర్తుకొచ్చే వాళ్లకు, పదే పదే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి చూసుకున్నారు. పదే పదే వాళ్ళ జీవితాలలో ఐగుప్తు ఆశలు అనేవి స్పష్టంగా కనబడడం ప్రారంభించాయి. అందుకే అరణ్యములోనే ఆకులు రాలినట్లుగా వాళ్ళు రాలిపోయారు. ఐగుప్తును విడిచిన తరువాత వాళ్ళల్లో ఐగుప్తు ఆశలు ఏమీ కనపడకూడదు. మనము లోకాన్ని విడిచిన తరువాత, పాపాన్ని విడిచిన తరువాత మనలో తిరిగి అవి కనబడితే మన ఆత్మీయ జీవితంలో అవి చావలేదు అని అర్థం. కనుక దేవుని లేఖనాన్ని బట్టి మనం ఈ దినాలలో ఏం కాపాడుకోవాలి, ఏమి కాపాడుకుంటే ప్రభువుతో మనం సహవాసం చేయగలం, ఏమి కాపాడుకుంటే ప్రభువులో మనము స్థిరపరచబడగలం, ఏమి కాపాడుకుంటే మనము ప్రభువుతో పాటు నడవగలం అనే విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే చాలా విషయాల్లో మనము కాపాడుకోవలసినవి కాపాడుకోకుండా వ్యర్థమైన వాటిని కాపాడుకోవడానికి మనం ప్రయాసపడతాం. వ్యర్థమైన వాటి కొరకే వెంపర్లాడుతూ ఉంటాం. వ్యర్థమైన వాటి కొరకే మనము చాలా పులరా నిద్రాహారాలు మాని కష్టపడుతూ ఉంటాం. అయితే కాపాడుకోవలసినవి కాపాడుకోలేకపోతే మన ఆత్మీయ జీవితం అనేది ఎంత భయంకరమైపోతుందో ఈ రాత్రి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిగా ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత ఆ వ్యక్తి అన్నిటికంటే ముఖ్యముగా కాపాడుకోవలసింది తన హృదయాన్ని. చూడండి వాక్య గ్రంథాన్ని, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి, చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత తన ఆత్మీయ జీవితములో అన్నిటికంటే ముఖ్యముగా, తనకున్నటువంటి పరిస్థితులన్నిటికంటే ముఖ్యముగా, పేరు ప్రతిష్టతల కంటే ముఖ్యముగా, వెండి బంగారాల కంటే ముఖ్యముగా తాను ఏం కాపాడుకోవాలి అంటే హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకని అని అంటే మనలో ఉన్న వాటిలో అన్నిటికంటే మోసకరమైనది హృదయమే. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? మనలో ఉన్నటువంటి అన్నిటికంటే మోసకరమైనది ఏమిటి అంటే హృదయం. అందుకనే ఏది అన్నిటికంటే మోసకరమైనదో దానిని మనం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయం మోసాలలో చిక్కి అది మనుషులలో కళంకాన్ని తెచ్చిపెట్టి చివరికి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఒక మనుష్యుడు పతనమైపోవడానికి గల కారణం ఏమిటి అంటే తన హృదయాన్ని కాపాడుకోలేకపోవడమే. హృదయం ఎటు తిరిగితే అటు మనుషుడు తిరిగిపోయి
తన ఆత్మీయ జీవితములో దానిని కట్టుకోలేక హృదయ బలహీనతను బట్టి మనుషుడు పాడైపోతాడు. కనుక ఒక వ్యక్తి జీవితంలో అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవలసింది ఏమిటంటే హృదయం. ఎందుకని హృదయాన్ని అంతగా కాపాడుకోవాలి అంటే, మన హృదయములో నుండి జీవధారలు అనబడుతున్నవి బయలుదేరి వెళుతూ ఉంటాయి. అనగా ఎప్పుడైతే రక్షింపబడ్డామో, రక్షింపబడిన వ్యక్తిలో నుండి ఆ వచ్చేటువంటి జీవధారలు ఏమిటి అంటే దేవుని మాటలు ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తి రక్షింపబడక ముందు లోకాన్ని గురించి మాట్లాడతాడు, పాపాన్ని గురించి మాట్లాడతాడు, శరీరేచ్ఛల గురించి మాట్లాడతాడు, లేక ఇతర విషయాల గురించి మాట్లాడతాడు. కానీ ఎప్పుడైతే రక్షింపబడ్డామో, రక్షింపబడిన తరువాత ఇవన్నీ కొట్టివేయబడ్డాయి గనుక జీవపు ఊటలు అనబడుతున్న దేవుని మాటలు మనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులు వినేటట్లుగా, వాళ్ళు విని విశ్వాసం ఉంచేటట్లుగా మనలో నుండి వాటిని ప్రవహింపచేస్తాడు. ఎప్పుడైతే అవి ప్రవహిస్తాయో అనేక మంది ప్రభు వైపు నీ మాటలు విని తిరుగుతారు. అయితే ఇప్పుడు హృదయాన్ని కాపాడుకోకపోతే ఈ మాటలు నీలో నుండి బయటికి రావు. ఈ మాటలు ఇతరులకు చెప్పలేవు. నీ మాటలు ఎవరు విన్నా రక్షింపబడరు. నీ మాటల వల్ల ప్రభు వైపు ఎవరు తిరగరు. కారణం ఏమిటి? నీ హృదయాన్ని కాపాడుకోలేదు గనుక జీవజల దారలు నీ హృదయములో ఎండిపోయాయి. నీ హృదయములో నుండి బయటికి రావటల్లా. నీ హృదయములో నుండి జీవజలధారలు బయటకు వస్తే అవి అనేక మంది ఆత్మీయ దప్పికను తీరుస్తాయి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథములో సమరయా స్త్రీని గూర్చి మనం చాలాసార్లు విన్నాం. సమరయా స్త్రీ ప్రభువుతో మాట్లాడక ముందు తన జీవితము వేరు, ప్రభువుతో మాట్లాడిన తరువాత జీవితము వేరు. ప్రభుతో మాట్లాడక ముందు లోక సంబంధిగా, ఆచార సంబంధిగా ఉంది. ప్రభుతో మాట్లాడక ముందు ఆమె ఆరాధనకు వెళ్ళింది. ప్రభుతో మాట్లాడక ముందు దేవుని గురించి తెలుసు ఆమెకి. ప్రభుతో మాట్లాడక ముందు ఎక్కడ ఆరాధిస్తారో కూడా తెలుసు. ఆమె ప్రభుతో చెప్పింది, అయ్యా ఆ కొండ మీద మా పితరులు ఆరాధించేవారు అని చెప్పింది. అంతేకాదు మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును అని చెప్పింది. అంటే ఆమె ఆచారబద్ధకమైనటువంటి క్రైస్తవురాలుగా ఉంది, కానీ ఆత్మ సంబంధమైన క్రైస్తవురాలుగా మారల. క్రైస్తత్వం అనేది ఆచారము కాదు, ఆత్మ సంబంధమైనది. మనము ఆచారబద్ధకముగుంటే లోకములో ఉన్నట్టే. ఆత్మ సంబంధముగా మారాలి అంటే ప్రభువు మాటలు మన లోపలికి వెళ్ళాలి. ప్రభువు మాటలు మనలోనికి వెళితే మనలో ఆత్మ సంబంధమైనటువంటి క్రియ అనేది ప్రారంభమవుతుంది. నేటి దినాలలో అనేక మంది జీవితాలు ఆచారబద్ధకముగా సమరయ స్త్రీ వలె ఉన్నాయి. ఎందుకంటే ఆరాధనకి వెళ్తున్నాం, మాకు ఆరాధన తెలుసు, మేము పాటలు పాడుతున్నాం, ప్రభు రాకడొస్తుందని తెలుసు, ఇదిగో మా పితరులు ఆరాధించేవారు, ఇవన్నీ తెలుసు. కానీ ఆ వ్యక్తికి తెలవంది ఏమిటంటే పాపము తనలో ఉండగా దేవుని ఆరాధిస్తే దేవుడు దానిని స్వీకరించాడు అన్న సంగతి తెలియదు. ఆ మనిషి పాపముతో ఉండి ఆరాధన చేస్తే, పాపములో ఉండి ఆమె ఆరాధిస్తే ఈ ఆరాధనను ప్రభువు అంగీకరించాడు. కారణం ఆయన పరిశుద్ధుడు. నువ్వు ఆరాధించేటప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటే నీ ఆరాధనను ఆయన స్వీకరిస్తాడు. నీ ఆరాధన స్వీకరించాలి అంటే నీవు పరిశుద్ధతలోనికి మార్చబడాలి. పరిశుద్ధత లేకుండా ఎంత గొప్ప ఆరాధన చేసినా, ఎంత గొప్పగా దేవుని కీర్తించినా, ఎంత గొప్పగా దేవుని గణపరిచినా ఆరాధన ఆయన స్వీకరించడు. కనుక సమరయా స్త్రీ ప్రభువుతో మాట్లాడక ముందు ఆమె జీవితంలో ఆచార సంబంధమైన క్రియలే ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధము గలే. ఎప్పుడైతే ప్రభు మాటలు విందో, ప్రభు మాటలు ఆమెలో పనిచేశాయో, నేనే ఆ మెస్సయ్యను అని ఆయన మాట్లాడాడు, ఆమెకున్న బలహీనతను బయటపెట్టాడు. ఇప్పుడు ఆ ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆమె మాట్లాడిన మాట ఏం తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూదురు గాని రండి. నేను ఏమేమి చేశానో, నా క్రియలేమిటో అన్నీ ఆయన బట్టబయలు చేశాడు.
ఆయన మెస్సయ్య కాడ రండి ఒకసారి చూడండి అనగా ఆ ఊరి వారి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగిన జీవ జలపు ఊటలు ఆమె హృదయములో నుండి బయటికి వెళ్ళడం ప్రారంభమయ్యాయి. అయితే ఆమె హృదయాన్ని కాపాడుకుంది. ఈ రోజున చాలామంది హృదయాన్ని కాపాడుకోలేక హృదయములో ఉన్నటువంటి బలహీనతలకు చోటిచ్చి ఆ మనిషి ఎక్కడో ఒక చోట పడిపోతాడు. అపవాది హృదయములో ఏమేమి చొప్పిస్తాడో, హృదయం కడగబడిన తరువాత మరలా వాడు ఏమేమి హృదయములోనికి చేరుస్తాడో ఒకసారి చూడండి మీరు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. ఒక్కసారి ఆలోచిద్దాం. మనము రక్షింపబడ్డాము అంటే అర్థం ఏమిటి? హృదయాన్ని కడుక్కున్నాము అని అర్థం, అంతే కదా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము చాలు. అంటే ఒక మనిషి రక్షింపబడాలి అని అంటే హృదయములో ఉన్న చెడుతనాన్ని కడుక్కోవాలి. ఇది రక్షణ అనుభవం. ఒక మనిషి రక్షించబడ్డాడు అంటే అర్థం ఏమిటి? హృదయములో ఇంతకుముందు చెడుతనం ఉంది. ఆ చెడుతనాన్ని ప్రభువు యొక్క రక్తము చేత, లేక ఆయన వాక్యము చేత, లేక ఆయన ఆత్మ చేత, లేక ఆయనకున్న విశ్వాసము చేత కడుక్కున్నాడు. ఒక మనిషి కడగబడ్డాడు అంటే రక్షింపబడ్డాడు అని అర్థం. ఇప్పుడు కడగబడినప్పుడు సంపూర్ణముగా హృదయం ఖాళీ అయిపోయింది, ఏ మాలిన్యము లేదు. ఎప్పుడైతే కడగబడ్డాడో క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వాడై కల్మషము లేని వాడుగా ఉన్నాడు. అయితే ఈ మనిషి కడగబడిన తరువాత మళ్ళీ తిరిగి లోపలికి అపవాది దేనిని ప్రవేశపెట్టకుండునట్లు హృదయాన్ని ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం రక్షింపబడిన తరువాత హృదయాన్ని కాపాడుకోలేదో అపవాది మరలా తిరిగి ముందు ఉన్న వాటి కన్నా ఇంకా చెడ్డ వాటిని తీసుకొచ్చి లోపల పెడతాడు. కారణం ఏమిటి అంటే హృదయాన్ని కాపాడుకోకుండా హృదయాన్ని విచ్చలవిడిగా వదిలేసి ఏది మడిత చేయడానికి, ఏది మడిత చూడడానికి, ఏది మడితే అది మాట్లాడడానికి అవకాశం ఇస్తే హృదయం పాడైపోద్ది. ఇది మోసకరమైనది. పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆ పదం చాలా జాగ్రత్త చదవాలి. అన్నిటికంటే మోసకరం ఏది అంటే హృదయమే. అది ఎంతో బాగున్నట్టు ఉంటది కానీ అది భయంకరమైన వ్యాధి కలిగినది. ఒకసారి మద్రాసులో అందాల పోటీలు పెట్టారు, స్త్రీలకి బ్యూటీ కాంపిటీషన్ పెట్టారు. దానిలో ఒక ఆమె అందగత్తిగా సెలెక్ట్ అయ్యింది. అందరూ కూడా ఆమెను ఫైనల్ చేశారు, ఈమె వచ్చిన వారందరిలో చాలా అందగత్తి అని. అయితే ఆమె తలపైన కిరీటము పెట్టి ఆమెనింకా ఈమె అందగత్తి అని ప్రకటించకముందు డాక్టర్ చేత చెకప్ చేయించాలి అనుకున్నారు. అయితే డాక్టర్ని తీసుకొచ్చారు, ఆమెను చెకప్ చేయించారు. పైన చూస్తే ఎంత సుందరవతిగా ఉందో వర్ణించలేం. కానీ డాక్టర్లు ఆమెను చెకప్ చేసి ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆమెకు క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ బయటకు కనపడలా. డాక్టర్లు చెకప్ చేస్తే ఆ క్యాన్సర్ బయటపడింది. పైకి మాత్రం సుందరివతిగా అందరిలో నెంబర్ 1గా ఆమె పేరుగాంచింది. కానీ లోపల ఆ భయంకరమైన వ్యాధి ఆమెలో ఉంది. హృదయము కూడా పైకి చాలా అందంగా కనపడద్దు కానీ అది మోసకరమైనది, మనుష్యుని మోసగిస్తూ ఉంది.
అది మనుషుని పాడు చేస్తూ ఉంది. కనుక మనం నెంబర్ 1 ఏదిగా పాడుకోవాలి అంటే అన్నిటికంటే హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దీనిలోనికి అపవాది రకరకాల ఆలోచనలు, రకరకాల ఆశలు, రకరకాల తలంపులను ప్రవేశపెట్టి దానిని మాయలో పడవేసి చివరాఖరికి నీలో నుండి దేవుని మాటలు రానియకుండా, దేవుని మాటలను ఏమాత్రం కూడా పలకనీయకుండా ఆ హృదయాన్ని వాడు మూసేస్తాడు. రక్షింపబడకముందు మన ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళం, చూచేవాళ్ళం, నడిచేవాళ్ళం, ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళం. కానీ రక్షింపబడిన తరువాత వాటన్నిటిని ప్రభు కడిగేశాడు గనక ఇప్పుడు మన హృదయములో నుండి మనము నోరు తెరిచి మాట్లాడితే జీవము గల దేవుని మాటలు బయటకొచ్చి అనేక మంది ఆత్మీయ దప్పికను తీర్చేటట్లుగా ప్రభు మనల్ని మారుస్తున్నాడు. అందుకే అన్నిటికన్నా ముఖ్యముగా మనం కాపాడుకోవాల్సింది ఏమిటంటే హృదయాన్ని కాపాడుకోవాలి. ఏ మాయలో పడకోకుండా, ఏ చిక్కులలో పడకోకుండా, ఏ ఆశలలో పడకోకుండా మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, దేనిని కాపాడుకోవాలి అనంటే మనము రక్షింపబడడానికి మూల బీజం ఏది అంటే విశ్వాసం. విశ్వాసమును బట్టే ఒక మనుషుడు రక్షింపబడతాడు. అందుకే యేసు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు గార్చిన పాపాత్మురాలైన స్త్రీతో మాట్లాడుతూ ఆయన అంటాడు, లూకాసు వార్త 7:50లో, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది కనుక సమాధానము కలిగిన దానివి వెళ్ళు అన్నాడు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడడానికి మూలం ఏది అనంటే విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవలసిన కడవరి దినములలో ఉన్నాం. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి అయిన తన ఆత్మీయ కుమారునికి సాక్ష్యం ఇస్తూ ఒక శ్రేష్టమైన సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది చాలు. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తన వ్యక్తిగతముగా అనుభవాన్ని చెబుతా ఉన్నాడు. నా కుమారుడా తిమోతి, నేను దేని కొరకు పట్టబడ్డానో ఆ పని చేయడానికి పరిగెత్తా, నా గురిని చేరుకున్నాను నేను. అంతేకాదు, నా పోరాటములో, ఆత్మీయ జీవితపు పోరాటములో మంచి పోరాటము పోరాడాను. 3వదిగా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. అంటే విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకున్నాడు? విశ్వాసం అనేది అపవాది ఒక వ్యక్తి జీవితంలో కూల్చేస్తే ఆ మనుషుడు ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా లెగలేడు, ఎదగలేడు. ఒక మనిషికి వెన్ను ఎముక ఎంత ముఖ్యమో నిలబడ్డానికి, ఆత్మీయ జీవితములో నిలబడ్డానికి విశ్వాసము కూడా అంతే ముఖ్యం. విశ్వాసం పాడైపోతే, విశ్వాసం దెబ్బతింటే ఆ మనుషుడు ఆత్మీయ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడలేడు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు ఉన్నారు. సౌలుని వాళ్లకు మొట్టమొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని కార్యాలు చూసేటట్లుగా దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని ప్రజలను రక్షించడానికి ఎన్నుకోబడినటువంటి సౌలు సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. వీళ్లను నడిపిస్తున్న దేవుడు జీవము గలవాడని తెలుసు. సౌలు జీవము కలిగిన దేవుని ఆరాధించేవాడని తెలుసు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు సౌలు. కానీ గొల్యాతు ముందుకొచ్చినప్పుడు తన విశ్వాసం పనిచేయలా. రాజే అంతకుముందు 2-3 కార్యాలు దేవుని చేత జరిగించాడు. అంతకుముందు శత్రువులను నేల కొరిగించాడు. రాజుగా అతడు అభిషేకించబడిన వాడు. కానీ ఒక శత్రువైన గొల్యాతు పైరూపాన్ని చూసి, తన యొక్క బలాతిశయాలు చూసి, తన యొక్క నైపుణ్యతను చూసి బలహీనుడై విశ్వాస విషయంలో సన్నగిల్లిపోయాడు. గొర్రెలను కాస్తున్న బాలుడైన దావీదు జీవితములో ఉన్న విశ్వాసం సౌలులో కనబడల. దావీదు వచ్చి సౌలుతో మాట్లాడేటప్పుడు అన్నమాట, అయ్యా
నా తండ్రి గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చినాయి. ఇవి గొర్రెలను తీసుకుని పోతూ ఉంటే వాటి మీద పడి వాటితో పోరాడి వాటిని కొట్టి చంపి నా గొర్రె పిల్లని నేను కాపాడుకున్నా. అప్పుడు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు నాకు తోడై ఉంటాడు. అంటే విశ్వాసం అనేది బాలుడైన దావీదులో పనిచేసింది కానీ సౌలులో పనిచేయల. కారణం ఏమిటి అనంటే తన విశ్వాసాన్ని తాను కాపాడుకోలేకపోయాడు. నన్ను నడిపిస్తున్న దేవుడు, నన్ను అభిషేకింపజేసిన దేవుడు నన్ను యుద్ధములో గెలిపిస్తాడు అన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు. చాలాసార్లు మనకు ఎదురయ్యేటువంటి ఈ ప్రాకారము లాంటి సమస్యలు కానీ, లేక శోధనలు కానీ, నిందలు కానీ, ఇబ్బందులు కానీ ఎదురైనప్పుడు మనలో విశ్వాసం అనేది సౌలులాగా సన్నగిల్లిపోయి విశ్వాసాన్ని కాపాడుకోలేక మనము వెనుదిరిగిపోతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకోవాలి అంటే కడవరి దినములలో అనేక మంది విశ్వాసం బ్రద్దలైనట్లు బ్రద్దలైపోద్దట. చూడండి వాక్యాన్ని, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు చాలు. అనగా బాగుంటే ఎంత లోతు సముద్రములోనైనా అది చక్కగా ప్రయాణం చేస్తుంది. అదే వాడగాని బద్దలైపోతే ఆ సముద్రములో మునిగిపోయి నీళ్లు దానిలోకి వచ్చేస్తాయి. సముద్రములో ఎప్పుడైతే మునిగిపోయిందో పడవెంక పాడైపోయినట్లే. మన జీవితంలో విశ్వాసం అనేది కాపాడుకోలేకపోతే, పగిలినట్లుగా మనం పగిలిపోతే లోకమనే సముద్రములో కలిసిపోతామంతే. లోకముతో మమేకమై లోక మాలిన్యములోనికి దిగిపోతాం. అదే విశ్వాసము గాని ఉంటే లోకమనే ఈ సముద్రాన్ని గెలిచి ముందుకెళతాం. కారణం ఏంటి తెలుసా? లోకాన్ని ఒక మనిషి గెలవడానికి ఒకే ఒక ఆయుధం విశ్వాసం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఒక మనుష్యుడు లోకాన్ని జయించాడు అనంటే లోకములో ఏముంది అంటే నేత్రాశ, జీవపు డంభము, శరీరాశ 3 ఉన్నాయి. ఈ 3టిని జయిస్తే లోకాన్ని జయించినట్లే. ఈ లోకాన్ని జయించడానికి ఇప్పుడు ఈ 3టిని గెలవడానికి ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అంటే విశ్వాసమే. ఉదాహరణకు యోసేపు ఉన్నాడు. యోసేపు మంచి యవనస్తుడు, యవన కాలములో ఉన్నాడు. అప్పుడు కించుమించుగా ఆయనకు ఒక 27 లేకపోతే 25 మధ్యలో ఉంటాయేమో వయసు, చక్కనటువంటి యవన వయసు. ఇప్పుడు పోతీఫరు భార్య ఆయన ఎదుట నిలబడింది. ఆయన ఎదుట నిలబడి పాపానికి ప్రేరేపింపజేసింది. ఇతడు యవనస్తుడు, ఇతనిలో శరీరాశలు ఉంటాయి, నేత్రాశ ఉంటుంది, డంభము ఉంటుంది. కారణం ఏంటి? నేను యవనస్తుని గనుక నాకున్న బలాన్ని చూసి ఆమె నా మీద మనసు పారేసుకుంది అనేటువంటి జీవపు డంభం ఉంటుంది. ఈయనకు శరీరాశ ఉంది గనుక, శరీరము పాపాన్ని కోరుకుంటుంది గనుక ఆ పాపము చేత ప్రేరేపించబడే అవకాశం ఉంటుంది. 3వది నేత్రాశ కూడా ఉంటుంది. అయితే ఈ 3టిని చంపి ఆ 3టిలో మునిగిపోకుండా, ఆ 3టిలో పడిపోకుండా తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు, తన పరిశుద్ధతను కాపాడుకోగలిగాడు. అంటే ఒక్కటే ఏంటంటే దేవుడు ఇట్టి దుష్కార్యమును సహించడు అన్న విశ్వాసం. దేవుడిట్టి చెడ్డ కార్యాలను సహించడు అనే ఒక విశ్వాసం యోసేపు జీవితములో ఉంది గనక లోకమనే సముద్రములో మునిగిపోలేదు. లోకమనే సముద్రములో తన విశ్వాసం అనబడుతున్నటువంటి పగిలిపోలేదు. ఈ రోజున చాలా మంది
ప్రారంభ దినాలలో ఉన్న విశ్వాసం కొన్ని సంవత్సరాల ముందుకొచ్చే సమయానికి కనపడదు. మొట్టమొదటి దినాల్లో ఎంత విశ్వాసం ఉంటుంది అంటే, ప్రభువా నీవే కార్యం చేయాలి, నువ్వు కార్యం చేయకపోతే నేనేమాత్రమైనా సరే భోజనం ముట్టుకోను, నిద్రపోను, లేకపోతే నువ్వు కార్యం చేయకపోతే నేను ఇలాగుంటాను అలాగుంటాను, ఎన్నో తీర్మానాలు చేస్తాం. కాస్త సీనియారిటీ పెరిగిన తర్వాత విశ్వాసం సన్నగిల్లిపోయి చివరాఖరికి బలహీనతలో పడిపోయి విశ్వాసమందు నిలబడలేడు మనిషి. కనుక ఒక మనుష్యుడు తన ఆత్మీయ జీవితములో ఏం కాపాడుకోవాలి అంటే విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకని అపవాది లోకాన్ని తెచ్చి మన ముందు పెడతాడు. మనము శరీరముతో ఉన్నాం గనుక లోకాశలకు మనం లోను చేయడానికి ఏదో ఒక ఆకర్షణ, స్త్రీని కానీ ధనాన్ని కానీ పదవి వ్యామోహాలు కానీ లోకములో దేనికి నువ్వు లొంగుతావో దాన్ని తెచ్చి నీ ముందు పెడతాడు. అలాంటప్పుడు నీ విశ్వాసములో పడిపోతే నీ విశ్వాసం వాడ పగిలినట్లుగా పాడైపోతుంది. అందుకే పౌలు వీటేమి దేనికి లొంగలే. తాను తిమోతితో చెబుతున్నాడు, తిమోతి నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా, నీవు కూడా ఈ కడవరి దినాల్లో దేనికి పడితే దానికి లోబడిపోకుండా, దేనికి పడితే దానికి నువ్వు చోటివ్వకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకో తెలుసా, విశ్వాసము ద్వారానే హృదయం అనేది పవిత్రపరచబడుతుంది. విశ్వాసం అనేది హృదయాన్ని కడిగే ఒక శ్రేష్టమైనటువంటి ఔషధం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు చాలు. అనగా ఒక వ్యక్తి జీవితములో దేవుడు విశ్వాసము ద్వారా చేసే కార్యాలు ఏమిటి అనంటే హృదయాన్ని పవిత్రపరచడం. అందుకనే ఒక ఆత్మ రక్షించబడాలి అంటే ఆ ఆత్మకు విశ్వాసం అనేది చాలా ముఖ్యం. చూడండి వాక్యాన్ని, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఆఖరి వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఆఖరి వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఒక వ్యక్తి విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ విశ్వాసం ఆ వ్యక్తి హృదయాన్ని పవిత్రపరిచేటట్లుగా మారుస్తుంది. విశ్వాసాన్ని కాపాడుకుంటే బలమైన కార్యాలు ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేయిస్తాడు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుండి మనం చూస్తే వాళ్ళు విశ్వాసము ద్వారానే ఎన్ని కార్యాలు చేశారో మనకు అక్కడ కనపడతా ఉంది. అనగా ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దైవజనులు జార్జి ముల్లరు గారు చనిపోయారు. ఆయనకు గొప్ప దైవజనుడు జార్జి ముల్లరు గారు. ఆయన సేవకొచ్చిన తొలి దినాల్లో ఆయన దగ్గర 10 పైసలు కూడా ఉండేది కాదట. అన్ని కష్టాలు అనుభవించాడు, అన్ని శ్రమలు అనుభవించాడు. కానీ ఆయన యొక్క అనుభవం ఏమిటి అంటే, నేను విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుతాలు చేస్తాడు అని నమ్మాడు. ఏమీ లేనటువంటి ఆయన అనాథ పిల్లలను చేరదీసి వాళ్లకు చక్కనటువంటి ఆశ్రయాన్ని కలిగించి వాళ్ళకు చక్కనటువంటి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళను పోషించాలనుకున్నాడు. అయితే పోషణకు చాలా ఖర్చు, పోషణకు ఆర్థిక సహాయం చాలా అవసరం. ఆ దినాల్లో ఎంతో కష్టపడినా కూడా ఆర్థిక ఇబ్బందులుండే. కానీ అలాంటి జార్జి ముల్లర్ గారు తన విశ్వాసమును బట్టి తన యొక్క సేవలో 5,000 మంది అనాథ పిల్లలను చేరదీసి ఆయన చక్కని వసతి గృహాన్ని ఏర్పాటు చేశాడు. అంటే విశ్వాసం అనేది ఎలాంటి బలమైన కార్యాలు చేస్తుందో దైవజనుల అనుభవాలు చూస్తే మనకు అర్థమవుతుంది. భక్త సింగ్ గారి సేవ అనుభవంలో ఒక మాట చెబుతా. ఒక పర్యాయం ఆయన సువార్త సభలు ఏర్పాటు చేశాడు సంఘములో. ఏమీ ఆయన దగ్గర డబ్బులు లేవు. నిజమైనటువంటి దైవజనుడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు. ఎందుకంటే వచ్చినట్టు ఖర్చు పెడతా ఉంటాడు.
నిజమైన దైవజనుడు దేవుని పైన ఆధారపడతాడు గనక ఆ సమయానికి దేవుడు ఇస్తాడని నమ్ముతాడు తప్ప దేవుడు ఇస్తాడో ఇవ్వడో, నేను కూడబెట్టేయాలా, నేను దాయాలా, పిల్లలకి చక్కగా అవసరమని ఏనాడు రూపాయిని పెట్టుకోడు. ఎందుకో తెలుసా? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం ఎక్కడుంది అన్న వాక్యమును బట్టి ఒక దైవజనుడు స్వచ్ఛమైన వాడైతే తన దగ్గర ఏనాడు కూడా రూపాయి పెట్టుకోడు. ఎందుకు అంటే ఒకవేళ మనసు అక్కడికి వెళ్ళిపోద్దేమో అనే భయం ఉంటుంది ఆ దైవజనుడికి. ఈ రోజున మనం చూస్తున్నాం అనేక మంది ఆత్మీయ జీవితాలు పాడైపోగల కారణం ధనము కూడా ఒక కారణం. అయితే భక్త్ సింగ్ గారు సభలు పెట్టారు, వేల మంది సభలు, చేతిలో రూపాయి లేదు. మీటింగ్ స్టార్ట్ అయింది. దైవజనుతో చెప్పాడు, మీరు సభ ప్రారంభించండి, నేను ప్రార్థనలో ఉంటాను, భోజనం టయానికి భోజనం ఏర్పాటు అవుద్దని చెప్పాడు. వీళ్ళకి ఏం అర్థం కాల. ఏమన్నా 10 మంది భోజనం చేయడానికి కాదు కదా, వేల మంది జనం, ఎంతమందికి వండాలి అంటే ఎన్ని బియ్యం కావాలి, ఎక్కడి నుంచి వస్తే మనకి? ఈయన చూస్తేమో ప్రార్థన చేస్తాను లోపలికి వెళ్ళిపోయాడు, ఏమిటి పరిస్థితి అని చెప్పి ఏం అర్థం కాక, సరే దైవజనుడు చెప్పాడు, మాట నమ్ముదాం అంతే. వీళ్ళు వెళ్ళారు, సభ ప్రారంభించారు, పాటలు పాడుతూ ఉన్నారు. టైం అవుతా ఉంది, 11, 12 అవుతా ఉంది. ఒక సేవకుడు చెప్పాడయ్యా, 12 గంటలు అవుతుంది, మీరేమో ఎసరలు పెట్టమన్నారు, ఎసరు పెట్టాం, నీళ్లు పొంగిపోతా ఉన్నాయి, పొర్లుతున్నాయి. అయితే మరి ఏమి కూడా కార్యం జరగలేదు. ఏమిటంటే భక్త్ సింగ్ అట, పర్లేదు ఎసర్లు కాగనియండి, సమయానికి అన్ని దొరుకుతాయి అని చెప్పాడు. సరే అని చెప్పి వీళ్ళొచ్చి మళ్ళీ వాక్యం చెబుతూ వాళ్ళని ప్రజలను ఇచ్చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో 2 గంటలకల్లా భోజనం సిద్ధపరచాలి, వేల మంది జనం ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఆయన చూస్తే ప్రార్థనలో ఉన్నాడు, పదే వెళ్ళి ఆయన్ని అభ్యంతరపరచడం మంచిది కాదు. ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు సరే ప్రార్థన చేస్తామని చెప్పి వీళ్ళు కూడా ప్రసంగాలు చేస్తూ పాటలు పాడుతూ వీళ్ళు విశ్వాసం వీళ్ళు ఉంచారు. జరిగినటువంటి ఒక అద్భుతం ఏమిటి అంటే, హైదరాబాద్లోనికి వస్తున్నటువంటి ఒక దొంగ బియ్యపు లోడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడింది. పట్టుబడినప్పుడు చెక్ పోస్ట్ పోలీసులు ఈ బియ్యపు లోడుని ఎక్కడికి అని ఆ డ్రైవర్ని అడిగితే అతడు తప్పించుకోవడం కోసం ఈ మాట గుర్తొచ్చి, అయ్యా దైవజనులు భక్త్ సింగ్ గారు మీటింగ్ జరుగుతుంది, వాళ్ళకు మా ఓనర్ గారు రైస్ ఇచ్చిరమ్మన్నారు, ఇవి వాళ్ళకి తీసుకెళ్తున్నాను అని చెప్పాడట. అయితే వాళ్ళలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ గారితో, అయ్యా నేను ఎప్పటి నుంచో భక్త్ సింగ్ గారిని చూడాలనుకుంటున్నాను నేను, అయితే భక్త్ సింగ్ గారిని చూడలేకపోయాను, ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక వీడు నిజంగా అక్కడికి పంపిస్తున్నాడో లేకపోతే ఎక్కడికైనా పంపిస్తున్నాడో నేను వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నేను చూసి రిపోర్ట్ తీసుకుని వస్తాను అంటే, సరే వెళ్ళమంటే కానిస్టేబుల్ ఆ లారీలో ఎక్కి లారీని భక్త్ సింగ్ గారి గ్రౌండ్లో తీసుకొచ్చి కరెక్ట్గా ఆపాడు. 1 గంటకల్లా ఎసర్లు మరుగుతున్నాయి. 1 గంటలో ఆ భీమన్ని వండి ప్రజలకు పెట్టారు. అంటే ఒక దైవజనుడి విశ్వాసం ఎలాంటిది, ఒక సేవకుని యొక్క విశ్వాసం ఎలాంటిది అంటే అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి శక్తివంతమైనది విశ్వాసం. అయితే ఈ రోజున విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే ఈ కార్యాలు మన జీవితంలో చూడలేం. విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే మన జీవితంలో దేనిని గెలవలేం, లోకములో దేన్ని గెలవలేం. ఇవాళ నీ నేత్రాన్ని నువ్వే గెలవలే విశ్వాసం లేకపోతే, నీ నేత్రం నువ్వే గెలవలే విశ్వాసం లేకపోతే. ఎందుకంటే నీ నేత్రం పదే పాపాన్ని ప్రేరేపించి దానివైపు చూస్తున్నప్పుడు నీలో విశ్వాసపు క్రియ జరగాలి. అది నేను చూడకుండా నన్ను నేను మలుచుకోవాలి అన్న విశ్వాసం నీలో ఉంటే దాన్ని గెలవగలుగుతావు. లేకపోతే ఏ సాకులు చెప్తే చూస్తే ఏమైందిలేండి నేను పాపం చేయనుగా అంటావు. చూస్తే ఏమైందండి, ప్రారంభం పాపానికి చూపుని గెలవలేక ఎన్నో సాకులు చెబుతూ ఉంటాం మనం. అంతే, నేను ఏం చేయలేదుగా, ఊరినే చూశానంతే. ఊరికినే చూసిన తర్వాతే విత్తనం పడది, అక్కడి నుంచే చెట్టు ముల్చడం ప్రారంభమవుతుంది. కనుక మన ఆత్మీయ జీవితంలో ఏం కాపాడుకోవాలి అంటే విశ్వాసమును కాపాడుకోవడం చాలా ముఖ్యం. నేడు అనేక మంది విశ్వాసులే కానీ విశ్వాసాన్ని కాపాడుకోలేక భ్రష్టత్వములోకి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ జాగ్రత్త సుమ, మన విశ్వాసం ఆత్మను రక్షించేటట్లుగా చేస్తుంది, విశ్వాసం లోకాన్ని గెలిచేటట్లుగా చేస్తుంది, విశ్వాసం ఆత్మీయ జీవితాన్ని బలపరిచేటట్లుగా చేస్తూ ఉంది. నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోగలిగితే రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడేటట్లుగా నిన్ను మార్చేది విశ్వాసమే. ఈ రోజున చాలామంది జీవితాల్లో
ప్రభు పైన విశ్వాసం ఉంచడం మానేస్తున్నాం. వ్యక్తుల మీద, మనుషుల మీద, లేకపోతే సిద్ధాంతాల మీద, లేకపోతే సంఘాల మీద, స్థలాల మీద విశ్వాసం ఉంచుతున్నాం. వాటి మీద కాదు ఉంచవలసింది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసునందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గురి యేసే, మనుషులు కాదు, వ్యక్తిగతముగా మనుషులు కాదు, లేకపోతే సిద్ధాంతాలు కాదు, స్థలాలు కాదు. మన గురి యేసే, మన గురి యేసే. ఈ రోజున పులారా మన విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. లేకపోతే నా విశ్వాసం ఎంతలే అనుకోవచ్చు. ప్రభు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రములో పడమంటే పడుతుంది అని చెప్పాడు. అయితే ఆవగింజంత విశ్వాసమే మనలో లేకపోవడం వల్ల కార్యాలు దేవుడు చెయ్యట్లేదు, మనం చూడట్లేదు అంతే పులారా. ఈ రోజున విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు అని నమ్ముతున్నాం. మూడవది, మనం ఏం కాపాడుకోవాలి? రక్షింపబడిన తరువాత నెంబర్ 1 హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవది పరిశుద్ధతకు మూలమైన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మూడవది పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి చాలు. అనగా దేనిని కాపాడుకోవాలి అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకయ్యా అనంటే మనము కొన్నిటి మీద ఆశ పెట్టుకుని ఉన్నాం. ఏటి మీద ఆశ ఉందో చూడండి ఒకసారి. అదే 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును చాలు. రక్షింపబడిన వారట ఒక ఆశ కలిగి ఉన్నారట. ఏమిటి ఆశ? నా కొరకై ప్రభువు ఒక క్రొత్త భూమిని నిర్మిస్తాడు, నా కొరకై ప్రభువు ఒక క్రొత్త ఆకాశాన్ని నిర్మిస్తాడు. నేను నా ప్రభువుతో క్రొత్త ఆకాశములో విహరిస్తా, క్రొత్త భూమి యందు నివాసముంటా. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ఇదిగో నా కొరకు దేవుడు చేయబోతూ ఉన్నాడు అని మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడున్న భూమి మీద, ఇప్పుడున్నటువంటి ఆకాశపు కార్యాల మీద పులారా నీతి అనేది లేదు, నీతి అనేది లేదు. కానీ ప్రభువు చేసే ఆ క్రొత్త ఆకాశములో, క్రొత్త భూమిలో నీతి ఉంటుంది. నీతి ఉంది గనుక నీతిమంతులైన దేవుని పిల్లలు దాని మీద జీవిస్తారు. మనకున్న నిరీక్షణ, మనకున్న ఆశ, ఒక రోజున ప్రభు వస్తాడు, ఇదిగో నా కొరకు క్రొత్త భూమి నిర్మాణం చేస్తాడు, క్రొత్త ఆకాశమందు నేను బ్రతుకుతాను అన్న ఆశ. ఆ భూమి మీద సముద్రం ఉండదు, ఆ భూమి మీద సముద్రం. ఇప్పుడు సముద్రము 3 వంతులు, భూమి 1 వంతు అని మనం విన్నాం చదువుకున్నప్పుడు. కానీ ఆ క్రొత్త భూమిలో సముద్రం అన్నాదే ఉండదు. చూడండి వాక్యాన్ని ఒక్కసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనము నుండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనూ లేదు. చాలు, సముద్రము ఇకనూ లేదు. దేవుని లేఖనాన్ని బట్టి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఎంత శ్రేష్టమనేది అంటే నీతితో కూడినది. ఇప్పుడు మనకున్న నిరీక్షణ దానిలో ప్రవేశించాలి, మనకున్న ఆశ దానిలోనికి నేను వెళ్ళాలి. అయితే పులారా దానిలోనికి వెళ్ళాలి అంటే మనము నిందారహితులుగాను నిష్కలంకులుగాను జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని పిల్లలుగా మనము రక్షించబడ్డాము అనంటే పాపములో ఉన్న మనలను
ప్రభు ఆయన రక్తము చేత కడిగి మన పాపమునంతా తీసివేసి పరిశుద్ధులుగా మార్చాడు. మనం ఏమయ్యామంటే పరిశుద్ధుల సహవాసానికి వెళ్ళాం. విశ్వాసులు అంటే అర్థం ఏమిటంటే క్రీస్తు యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారు అని అర్థం. చూడండి వాక్యాన్ని, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలోనున్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి చాలు. అంటే పరిశుద్ధులంటే ఎవరు? క్రీస్తు యేసునందు మనలను రక్తము చేత కడుగుట వలన పరిశుద్ధులుగా మార్చాడు. కనుక ఇప్పుడు పరిశుద్ధులైన వారు ఎవరు అంటే విశ్వాసులు. నేను విశ్వాసినండి అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధురాలివి అని అర్థం. విశ్వాసి అని చెప్పుకోవడానికి పరిశుద్ధతే కొలమానబద్ధ. అయితే నువ్వు చెప్పుకునే ముందు, నేను విశ్వాసిని అనే ముందు ఆ పరిశుద్ధత ఉందో లేదో చూసుకోవాలా. పరిశుద్ధత లేకుండా నేను విశ్వాసిని అంటే దానికి వాక్యం అంగీకరించదు. ఎందుకంటే విశ్వాసి అంటే పరిశుద్ధపరచబడిన బిడ్డ, పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని విశ్వాసి అని వాక్యం బోధిస్తూ ఉంది. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలసీలోనున్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన వారికి చాలు. అంటే పరిశుద్ధులు ఎవరు అంటే క్రీస్తునందు విశ్వాసులుగా మార్చబడిన వారు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు, ఆయన అమూల్య రక్తము చేత పరిశుద్ధులుగా మార్చబడినటువంటి వారు. వారిని విశ్వాసులు అని, పరిశుద్ధులు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కనుక ఇప్పుడు ప్రభువు తన రక్తము చేత పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచడు కారణం ఏంటి అనంటే, మనలో అనేకులు ఆయన రాజ్యానికి వెళ్ళే హక్కు లేదు మనకి. అనేకులమైన మనం ఆయన రాజ్యములోకి వెళ్ళే హక్కు లేదు గనక రాజ్యములోకి వెళ్ళేటట్లుగా ఉండుట కొరకై మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6:11. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా చాలు. మీలో కొందరు అట్టివారు అంటే 9-10 వచనాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాంటి వారు అని అర్థం. మీలో కొందరు అట్టివారే. అయితే ప్రభు మిమ్ములను ఆయనకు దూరం చేసుకోకుండా, ఆయన రాజ్యము నుండి మీరు వెడబాసిపోకుండా, ఆయన నామమును బట్టి, ఆత్మను బట్టి ఆయన పరిశుద్ధపరిచాడు. మనము పరిశుద్ధపరచబడిన వారం. పరిశుద్ధపరచబడిన మనము ఆ పరిశుద్ధతను కడవరకు కాపాడుకోవాలి. కడవరకు. ఈ దినాల్లో క్రైస్తవ సంఘము అంటే అర్థం ఏంటంటే క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిన సమూహం అని అర్థం. కానీ నేటి దినాల్లో ఆ అర్థం అనేది కనపట్టల్లా. సంఘాలలో ఎక్కడ చూసినా కళంకం ఉంది, సంఘాల్లో ఎక్కడ చూసినా అపవిత్రత ఉంది. సంఘములోనికి అపవిత్రులు బలత్కారులుగా లోపల ప్రవేశించి సంఘాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ సంఘాలు ఎందుకు కల్మషమైపోయినాయి, సంఘాలు ఎందుకు కలుషితముగా మారిపోయాయి, సంఘాలు ఎందుకు ఇదైపో తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం 11-12 వచనం ఒకసారి చదువుదాం మనం. దేవుడు మాట్లాడిన ఒక మాట. ఆదికాండం 6వ అధ్యాయం 11-12 వచనాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చాలు. ప్రభువు భూలోకాన్ని నోవాహు దినాల్లో చూసినప్పుడు బలత్కారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు దాన్ని చెడిపేశారు. ఆయన సన్నిధిని అది పాడైపోయింది. ఇవాళ క్రైస్తవ సంఘాలు కూడా బలత్కారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. పెత్తనాలు చేసేవారి చేతుల్లోకి సంఘాలు వెళ్ళిపోయాయి. అంతేకాదు, రాజకీయాలు చేసేవారి చేతుల్లోకి సంఘాలు వెళ్ళిపోయాయి. అపవిత్రుల చేతుల్లోనికి సంఘాలు వెళ్ళిపోయాయి. ఇవాళ సంఘాలను ఏలుబడి చేస్తున్నది ఎవరు అనంటే అపవిత్రులైన వారే. చాలా సంఘాల్లో
పరిశుద్ధులుగా ఉన్నవారు అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే మనకెందుకు వచ్చింది అని. ఒకవేళ ప్రార్థనకి రావాలనుకుంటే వచ్చి ఏదో వెనకాల కూర్చొని ఆరాధించేటప్పుడు ఆరాధించి దేవుని మాటలు విని వెళ్ళిపోతా ఉన్నారు. సేవకులు కూడా వాటిని గమనించుకోకుండా మనకెందుకులే, మనకు కావాల్సింది వీళ్ళని చెప్పి అపవిత్రులుగా ఉన్న వాళ్ళనే వాళ్ళు బలపరుస్తూ వాళ్ళ లబ్ధి కోసమై వాళ్ళు సంఘాలను పాడు చేయడం ప్రారంభించారు. ఇవాళ సంఘాలలో జారత్వం ఎందుకుంది? ఇవాళ సంఘాలలో పులారా పాపం ఎందుకుంది? ఇవాళ సంఘాలలో ఏంటి రాజకీయాలు ఎందుకున్నాయి? సంఘాలలో కొట్లాటలు ఎందుకున్నాయి? సంఘాలలో వ్యభిచార తత్వం ఎందుకుంది? సంఘాలలో పులారా లోకపు పోకడలు ఎందుకున్నాయి? ఇవ్వాలంటే సంఘాలు బలత్కారుల చేతుల్లో ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఏమనంటే వాళ్ళు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారేమని సేవకునికి భయం ప్రారంభమైంది. ఒకవేళ వాళ్ళు ఏమనంటే నాకు ఇచ్చే దశం భాగం ఇవ్వరేమని ఆయనకి భయం ఏర్పడింది. అంతేగాని ఇది దేవుని శరీరం, వీళ్ళు దీని కళంకం తెస్తా ఉన్నారు, అపవిత్రపరుస్తూ ఉన్నారు, ఇట్టివారు సంఘానికి మంచివాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళను ఇప్పుడు సంఘములో నుండి వెలివేయడమో లేక గద్దించడమో దైవజనుడు చేయలేకపోతా ఉన్నాడు. ఇవాళ సిగ్గుపడవలసిన విషయాలు ఇవన్నీ కూడా పులారా. సంఘాలు ఇవాళ బలత్కారుల చేతుల్లోకి వెళ్ళి సంఘాలు ఇవాళ నాశనం అయిపోతా ఉన్నాయి. సంఘము పరిశుద్ధత కలిగినదై ఉండాలి. అందుకని సంఘాన్ని పావురముతో పోల్చాడు. ఎందుకో తెలుసా? పావురము పరిశుద్ధత కలిగిన దానికి చిహ్నం. దానిలో ఏమాత్రము కూడా చేదు కట్టు లేదు, అది చాలా శ్రేష్టమైనది. కానీ ఈ రోజున ఆ పరిశుద్ధతను కాపాడుకోలేక మనుష్యుడు విశ్వాసిగా మారి ఆ తరువాత ప్రవర్తనలోను, చూపులోను, మాటలోను, ఆలోచనలోను అపవిత్రుడైపోవడం ప్రారంభించాడు. నేను కడగబడ్డాను అన్న సంగతి మర్చిపోయాడు. మరలా తిరిగి ఇదేని చేత పట్టబడ్డాడో, దేని కొరకై కడగబడ్డాడు దానిలో మర్చిపోయి వెళ్ళి అపవిత్రతలో బ్రతుకుతున్నాడు. అట్టి మనుష్యుణ్ణి వాక్యం ఏమంది అంటే కడగబడిన పంది అని బోధించింది. కడగబడిన పంది. ఈ రోజున పులారా మనం దేన్ని విడిచి వచ్చి పరిశుద్ధులమయ్యామో తిరిగి మరలా దాన్ని అపేక్షిస్తే మన పరిశుద్ధత పాడైపోయినట్లే. కడవరకు పరిశుద్ధతను కాపాడుకోవాలా. కడవరకు మన యొక్క పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే అపవాది పరిశుద్ధతను ఏ రీతిగానైనా పాడు చేసి దేవునికి నిన్ను దూరం చేయాలి అనుకుంటాడు. ఒకే మాట చెబుతా, నీవు పరిశుద్ధత కలిగి ఉంటే కొన్ని కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. ఏం జరుగుతాయి చెప్పనా? నెంబర్ 1, పరిశుద్ధతను కలిగి ఉంటే ప్రభువు నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. పరిశుద్ధతలో ఏమాత్రము నువ్వు తప్పిపోయినా చేయి వదిలేస్తాడు. దావీదు బత్షెబా విషయంలో పడిపోయినప్పుడు దేవుడు చేయి వదిలాడు. అందుకే నా దేవా నా దేవా నన్నెందుకు విడిచావని మాట్లాడాడు. యేసు ప్రభువారు సిలువలో మన పాపాన్ని తన భుజాల పైన వేసుకున్నాడు గనుకనే అక్కడ కలిగిన కళంకాన్ని బట్టి ఒక్క క్షణం ప్రభువుని వదిలేశాడు చెయ్యి. అంతకుముందు మొదటి మాటలో తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు అని పలికిన ఆయన 7వ మాటలో తండ్రి నా ఆత్మని అప్పగిస్తున్నాను ఆయన 4వ మాట సెంటర్కి వచ్చేలకి నా తండ్రి అనలేకపోయాడే, నా దేవా నా దేవా ఎందుకు పిలిచాడు తెలుసా? అక్కడ పాప భారం అనేది భరించడం ప్రారంభించాడు. పాపము కొరకై ఆయన మార్చబడ్డాడు. తండ్రి వదిలిపెట్టాడు చెయ్య. ఈ రోజున పరిశుద్ధత ఉంటే చూపు ఎందు కానీ, మాట ఎందు కానీ, నడక ఎందు కానీ, క్రియల్లో కానీ పరిశుద్ధతను కాపాడుకుంటే ప్రభువుని చెయ్య పట్టుకు నడిపిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభువు పరిశుద్ధత కలిగిన వారికి తన దర్శనాన్ని ఇస్తాడు. అందుకే చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ప్రభువు పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డలకు తన దర్శనాన్ని ఇస్తాడు. 3వది, పరిశుద్ధత ఉంటే అద్భుతాలను చూస్తాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. చాలు. ప్రభువు మీ మధ్యన రేపు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి. మీలో కళంకం ఉంటే
అద్భుతాలు జరగవు, ఆయన చేయలేడు. మీ కళంకం ఆయన అద్భుతము చేయాలి అనుకున్న చేయకుండా ఆపేస్తా ఉంది. మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయాలని ఆలోచన కలుగున్నాడు, కానీ అది జరగకుండా ఆపివేసేది ఏది అనంటే నీ కళంకమే. నీ కళంకమే. నీ ఆలోచన కావచ్చు, లేక నీ క్రియలు కావచ్చు, నీకున్నటువంటి బుద్ధి కావచ్చు, లేక నీ యొక్క ప్రవర్తన కావచ్చు, ఏదైనా కానీ ప్రభువు నీ జీవితంలో కార్యం చేయకుండా ఆపివేయబడుతుంది అంటే అదే కారణం. ఈ రోజున మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధత ఉచితముగా ఆయన రక్తం వలన ఇచ్చాడు ఆయన. అంతే తప్ప నువ్వు కష్టపడితే వచ్చింది కాదు, నీవు వెలపెట్టి కొన్నది కాదు. అందుకే పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత ఉంటే నీ చెయ్యి పట్టుకుంటాడు ఆయన. పరిశుద్ధత ఉంటే ఆయన్ని దర్శనం చూస్తావు. పరిశుద్ధత ఉంటే అద్భుత కార్యాలు చేస్తావు. అదే పరిశుద్ధత కోల్పోతే దేవుడు విడుస్తాడు, నువ్వు దేవుని దర్శనం చూడలేవు, నీ బ్రతుకులో అద్భుత కార్యాలు జరగవు. ఈ రోజున పిల్లారా, మనం ఏం కాపాడుకోవాలి అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. 4వ మాట చెప్పి ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తా. 4వది ఏం కాపాడుకోవాలంటే మనము రక్షింపబడిన తరువాత మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కడవరకు కాపాడుకో. ఎందుకంటే పరిశుద్ధాత్ముణ్ణి దేవుడు మనకు అనుగ్రహించాడు, మనల్ని బలపరచడానికి, ఆయన ప్రేమను మనం తెలుసుకోవడానికి, ఆయన సన్నిధి మనం అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం. చూడండి వాక్యం ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది అనంటే దేన్ని బట్టి అంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముడే దానికి కారణం. ఆయన ఆత్మ మనకు అనుగ్రహించాడు గనుక దానిని మనం కడవరకు కాపాడుకోవాలి. సౌలుకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మ పొందినప్పుడు సింహాన్ని చీల్చగలిగాడు. ఆత్మ పొందినప్పుడు నక్కలను బంధించి గోధుమ చేలను తగలబెట్టగలిగాడు. ఆత్మ పొందినప్పుడు గాడిద దవడ పచ్చి ఎముకతో 1000 మందిని చంపగలిగాడు. అదే ఆత్మను పోగొట్టుకున్నప్పుడు బలహీనుడై శత్రువుల చేతుల్లో సంకెళ్లతో బంధించబడి కన్నులు పీకివేయబడి చివరికి వారికి తిరగలు విసిరే బానిసైపోయాడు. కారణం ఏమిటి అంటే ఆత్మను పోగొట్టుకున్నాడు. ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే ఆత్మ పోతుంది అన్న సంగతి సంసోనికి తెలియలేదు. ఒక విశ్వాసికి ఆత్మ తన నుండి వెడలిపోతుందో తనతో ఉందో తెలవాలి. దావీదు పాపములో పడిపోయాడు. పాపములో పడిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తన నుండి వెడబాసిపోతున్నాడు అని తెలిసింది. అందుకనే వెంటనే ఏమని దేవుని దగ్గర ప్రార్థించినయ్యా, నీ ఆత్మను నా యొద్ద నుండి తొలగించొద్దు అని ఏడ్చాడు 51వ కీర్తనలో. అంటే దావీదుకి తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు వెడలిపోతున్నాడని సంగతి అర్థమయ్యింది. దావీదు ఆత్మ విషయాన్ని ఎరిగాడు. నేను ఆత్మను పోగొట్టుకుంటున్నా, పరిశుద్ధాత్మను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి కావలసిన పరిశుద్ధ సన్నిధి నాలో తప్పింది, ఆయనకి కావలసిన స్థలం నాలో లేదు, నాలో అపవిత్రత వచ్చింది, అందుకే ఆయనను విడిచిపెట్టాడు అన్న సంగతి అర్థమైంది దావీదుకి. కానీ సంసోనికి అది అర్థం అవ్వాల. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే యెహోవా తనను ఎడబాసెనని అతడు ఎరుగలేదు అంటాడు. అంటే ఆత్మ పోతున్న సంగతి కూడా అతనికి తెలవల. 1000 మంది ప్రజల మధ్యన ఉన్న యేసు ప్రభువారిలో నుండి ప్రభావం రక్తస్రావము కలిగిన స్త్రీలోనికి వెళితే 1000 మంది జనసమూహములో కూడా ఆయన అన్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారయ్యా, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు. ఈ రోజున పిల్లారా,
నీలో నుండి ఏమి వెళ్ళిపోయిందో, నువ్వేం పోగొట్టుకున్నావో ఎప్పుడైనా గ్రహించావా? దేవుని ఆత్మను కాపాడుకోవాలి మనం. పరిశుద్ధాత్ముడు మనలో ఉండేటట్లుగా మనము ఆయనను కాపాడుకోవాలి. ఆయనను దూరం చేసుకుంటే, ఆయన విడిచిపెట్టుకుంటే మన ఆత్మీయ జీవితాలు భ్రష్టత్వమే. ఎందుకో తెలుసా? ఈ లోకములో మనల్ని పరలోకానికి నడిపించే రథసారథి ఆయనే. మనల్ని పెళ్లి కూతురుగా సిద్ధపరిచేది ఆయనే. మనకు బోధ నేర్పేది ఆయనే. ఆయన్నే మనం కాపాడుకోలేక పోగొట్టుకుంటే మన ఆత్మీయ జీవితములో మొట్టమొదటి జీవితము కన్నా ఇంకా చెడ్డ జీవితంలోకి వెళ్ళిపోతాం. కనుక ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఏం కాపాడుకోవాలో 4 శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకున్నాం. ప్రభు చెప్పాడు, ఏ జామున దొంగ వస్తాడో ఇంటి యజమానికి తెలిసి ఉన్న ఎడల మెలకువ కలిగి తన ఇంటికి కన్నము వెయ్యనీయకుండా అతడు కాపాడుకుంటాడు కదా. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనం మెలకువగలిగి మన ఆత్మీయ జీవితంలో ఏమేమి కాపాడుకోవాలో వాటిని కాపాడుకుని ప్రభువు రాకడకు సిద్ధపడాలి. ఎందుకంటే ఇది కడవరి దినాలు. అపవాది విశ్వాసులైన వారిని ఏదో ఒక రకంగా పాడు చేయాలని, వాళ్ళ ఆత్మీయ జీవితాలు కళంకపరచాలని, వాళ్ళని ఏదో రకంగా భ్రష్టులు చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాడి గురంతా కూడా మన హృదయం మీదే ఉంటుంది. ఎందుకంటే హృదయము కానీ పాడైపోతే ఆటోమేటిక్గా మనిషి నాశనం అయిపోతాడు. కనుక హృదయాన్ని పాడు కాకుండా కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కాపాడుకోవాలి. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ కడవరి దినములలో, ఈ పునరుద్ధానపు దినమున మీ సన్నిధి మాతో ఉంచి నాయన మేమేమి కాపాడుకోవాలో మాకు ఆత్మీయ బోధను చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వ్యర్థమైన వాటిని కాపాడుకోవడానికి ఏమేమో క్రియలు చేస్తున్నాము కానీ మేము కాపాడుకోవలసిన వాటిని కాపాడుకోలేకపోతున్నాం. దేవా, నీ వాక్యము చేత మమ్ములను మెలకువపరచండి, నీ వాక్యము చేత మమ్ములను బలపరచండి, నీ వాక్యము చేత ఆత్మీయ లోతులలోనికి నడిపించండి. మీరే మా జీవితాల్లో వెలుగు నింపి నూతన కార్యాలు జరిగించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి సంఘము చుట్టూ కంచెను వేసి నిరాకడ కాయత్తపరిచి కృప చూపుమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.